హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న చేసిన పప్పుచారు రాత్రికి మిగిలితే పడేస్తున్నారా? ఇక నుండి పడేయకుండా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయాన్నే ఇడ్లీలోకి, దోశలోకి రాత్రి మిగిలిన పప్పుచారుతోనే 2 నిమిషాల్లో ఎంతో రుచికరమైన వేడివేడి సాంబార్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇది వచ్చేసి నాకు నిన్న రాత్రి మిగిలిన కందిపప్పుతో చేసిన పప్పుచారు. జస్ట్ ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీశాను. ముందుగా ఈ పప్పుచారులో ఉన్న మిర్చి పీసెస్, టమాటో పీసెస్ ఏవి సాంబార్లోకి రాకుండా ఇలా చిల్లుల గరిటెతో వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్ ఎంత పల్చగా కావాలి అనుకుంటే అన్ని నీరు పోసుకోవచ్చు. నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పుచారు ఉంటుంది అని అనుకుని 1.5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. సాంబార్ ఇంకొంచెం పల్చగా జారుగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ పప్పుచారుకు 2 గ్లాసుల వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, మిగిలిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్లో ఉప్పు కారం ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ పప్పుచారులో ఉప్పు కారం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా ఉప్పు, 1/2 చెంచా కారం వేస్తే సరిపోతుంది. సాంబార్ పౌడర్ చెంచా నిండుగా వేసి కలుపుకోవాలి. కొంచెం తరిగిన కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు. చూడండి, ఈ చిన్న సైజు బెల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా పగలగొట్టుకొని వేసుకొని మరగబెట్టుకోవాలి. నేను ఇక్కడ పులుపు కోసం చింతపండు రసం కానీ, నిమ్మకాయ రసం కానీ ఏది వేయడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మన పప్పుచారులో టమోటా, చింతపండు అన్నీ వేసుంటాం కాబట్టి ఆ పులుపే సరిపోతుంది. చూడండి, ఇలా పొంగు పైకి వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ సాంబార్ మరుగుతూ ఉన్నప్పుడే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ స్మెల్కే 2-3 ఇడ్లీలు తినేవారు కూడా ఈ సాంబార్తో 5 ఇడ్లీల వరకు తినేస్తారు. అంత మంచి వాసనతో అంతే రుచిగా ఉంటుంది ఈ సాంబార్. ఇది మనం రాత్రికి మిగిలిన పప్పుచారుతో చేసామని మనం చెప్తే తప్ప ఎవరు తెలుసుకోలేరు ఫ్రెండ్స్. అంత పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు చూడడం కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.